నమస్తే ప్రజా వాయిస్ కి స్వాగతం. రోజున కర్నూలు జిల్లా గూడూరు మండలం పొన్నాకల్ గ్రామంలో ఒక మైనర్ బాలికపై బలవంతంగా సొంత ఊరు గ్రామస్తులైన కొందరు యువకులు బలవంతంగా తీసుకెళ్లి మైనర్ బాలికను వివాహం చేసుకుని చిత్రహింసలు గురి చేశారని చెప్పి పోలీసుల కథనం మేరకు మనము స్పందించడం జరిగింది. ఈ స్పందన మేరకు పోలీసు యంత్రాంగం, జిల్లా యంత్రాంగము మైనర్ బాలికపై జరిగినటువంటి అత్యాచారాన్ని, ఈ ఘటనను ప్రతి ఒక్కటి తీసుకొని కేసు కట్టడం జరిగింది పోక్సో యాక్ట్ కింద. దీన్ని కొంతమంది అగ్రకులాల వాళ్ళు ప్రోద్బలంతో నిన్నటి రోజున కర్నూలు జిల్లాలో మన సోదర కులాలైన వాల్మీకి సోదరులు దీని గురించి అగ్రకులాల వాళ్ళ మాట విని ఈ మన బస్తిపాటి నాగరాజన్న గారు ప్రోద్బలంతో ఈ పోక్సో యాక్ట్ జరిగిందని చెప్పి అవాస్తవాలు మాట్లాడడం, ఇది నీకు ఎంతవరకు సహజమని చెప్పి మేము ఆదోని జిల్లా కురువ సంఘం జిల్లా అధ్యక్షులుగా మేము ఖండిస్తున్నాము. ఇప్పుడే మన బీసీ కులాలు ఎదుగుతున్నటువంటి తరుణంలో ఈ అగ్రకులాల వల్ల మాటలకి మనము బలై మళ్ళీ 40 సంవత్సరాలు వెనక్కిపోయే అవకాశం ఉంటుంది. మన సోదర కులాలు వాల్మీకులు, కురువ కులస్తులు, ఇతర మా బీసీ కులాలన్నీ మనము సోదర భావంతో ఉన్నాము. మనమందరూ కలిసి ఓట్లు వేస్తేనే బస్తిపాటి నాగరాజన్న గారు అఖండ మెజారిటీతో గెలిచారు. ఆయన కుల మతాలతో అవకాశం లేదు, అవసరం లేదు. ప్రతి ఒక్కరము నా మతమే అని ఒక నినాదంతో ఆయన ముందుకెళ్తూ ప్రతి ఒక్కరిని కలుపుగోలుగా తీసుకుంటూ పోతున్నాడు. ఇది ఎటువంటి నాగరాజన్న గారి ప్రమేయం లేదు. ఈ కేసు అనక పోలీస్ యంత్రాంగం ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ చేసి సంబంధించిన వ్యక్తులపైన కేసు పెట్టింటారే తప్ప ఇది ఎటువంటి ఏ వ్యక్తులు ఏ కులాలపైన దీనికి సంబంధించిన ప్రోద్బలం లేదని చెప్పి కురువ సంఘం నాయకులుగా మేము గట్టిగా చెప్తున్నాము. ఇకనైనా మా సోదర కులాలైనటువంటి బీసీ కులాల్లో ఒకటైన వాల్మీకి సోదరులు, ఇక్కడ మా వాల్మీకి సోదరులు కూడా ఉన్నారు. మేమందరూ గత 30-40 సంవత్సరాల నుంచి మన సోదర కులాలుగా మెలుగుతున్నాము. ఇప్పుడే మనం రాజకీయంగా అవకాశాలు దక్కుతున్న తరుణంలో ఈ అగ్ర కులాల వాళ్ళ మాటిని కొంతమంది మా బీసీ కులాల సంబంధించినటువంటి నాయకులు ఈ విధంగా నిన్నటి రోజున ప్రెస్ మీట్ ఇచ్చి ధర్నాలు చేయడం ఇది ఎంతవరకు సమంజసం అని చెప్పి వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకుంటూ మనం ఇటువంటి చిన్న చిన్న పనులకు పాల్పడకుండా ఆలోచనతో మనం ముందుకెళ్లాలని చెప్పి కోరుకుంటున్నాము. జై బీసీ, జై హో బీసీ. నా పేరు మల్లికార్జున రెడ్డి, ఆదోని కురువ సంఘం అధ్యక్షుడు. వందనాలు. మొన్నటి రోజున గూడూరు మండలంలోని పొన్నకల్ గ్రామంలో ఒక అమ్మాయిని ఎత్తుకెళ్లారని చెప్పేసి ఒక మైనర్ బాలికను దాన్ని పోక్సో యాక్ట్ కింద వాళ్ళు కొట్లాడి ఇరు కుటుంబాల మధ్యన జరిగిన ఒక గొడవని దాన్ని 2 కులాల మధ్యన జరిగిందనేటట్టుగా కొంతమంది దాన్ని ప్రోత్సహించి వారి మధ్యన చిచ్చుపెట్టి, ఆ గ్రామంలో చిచ్చుపెట్టి దాన్ని మొత్తం రాష్ట్రం అంతా కూడా చిచ్చుపెట్టాలని చెప్పేసి ఈరోజు వాళ్ళు పోరాడడం జరుగుతుంది. మొన్నటి రోజున కలెక్టర్ ఆఫీస్ ఎదురుగా మన వాల్మీకి కులస్తులు కొంతమంది వచ్చి ఇలా చేయడం తప్పు, ఎంపీ గారు కేసు పెట్టించారు అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. కానీ ఆ రోజున ఎంపీ గారు అందరి ఓట్లతో గెలిచిన వ్యక్తి. ఎందుకంటే ఈరోజు వాల్మీకులైనా సరే, కురువ కులస్తులైనా సరే అందరు కులస్తులు కూడా ఏకదాటిగా ఓటేసి భారీ మెజార్టీతో మొన్నటి రోజున మన ఎంపీ గారిని గెలిపించడం జరిగింది. ఆయన ప్రతి ఒక్కరికి కూడా సమానత్వంతోనే చూసారు తప్ప ఎవరిని కూడా ఆయన విమర్శించడం కానీ ఒక కులాన్ని ఎక్కువ కులాన్ని తక్కువ కాకుండా బీసీలందరూ కూడా ఏకదాటిపై ఎదగాలని చెప్పేసి కోరుకున్నటువంటి వ్యక్తి. కాబట్టి కొంతమంది రెచ్చగొట్టే వాళ్ళు ఏమైనా ఉంటే కూడా మీరు మా బీసీ కులస్తులందరూ కూడా చైతన్యమయ్యారు. మీరు రెచ్చగొట్టినా రెచ్చిపోరు, అందరూ కూడా సమన్వయంతో. ఎందుకంటే మన తెలుగుదేశం పార్టీ బీసీల పార్టీ, బీసీలే వెన్నెముక అనుకునేటువంటి పార్టీ. అందుకని చెప్పేసి ఇప్పుడు మనకు కురువ కులస్తులకు అలాగే వాల్మీకి కులస్తులకు కూడా ఇప్పుడు ఎక్కువ సీట్లు మన తెలుగుదేశం పార్టీలోనే ఇవ్వడం జరిగింది. ఈ తెలుగుదేశం పార్టీలో కుట్రలు చేసి వేరే వాళ్లకు కొన్ని కులాలు, అగ్రకులాలు వీళ్ళను కుట్రలు చేసి వీళ్ళని విడగొడితే మనం రాజ్యాలను మనం పాలించవచ్చు అనే విధంగా వాళ్ళు చేయడం ఇది సమంజసం కాదు. మీరు ఎన్ని నాటకాలన్నా ఏం చేసినా కూడా వాల్మీకి కులస్తులు, కురువ కులస్తులు ఏకదాటిగా అందరూ ఒకరికొకరు సమానత్వంతో అన్నదమ్ముల్లా మెలిగి వచ్చే ఎన్నికల్లో కూడా అందరూ కూడా ఇలానే ఉంటామని
తెలియజేసుకుంటూ ఎవరన్నీ చిచ్చులు పెట్టినా కూడా ఎవరు మేము పట్టించుకోకుండా ఉంటామని తెలియజేసుకుంటూ ఎప్పుడైనా కానీ మీరు ఎంపీ గారిని విమర్శిస్తే ఎంపీ గారి గురించి ముందుగా మీరు తెలుసుకోండి. ఎందుకంటే ఆయన మృదు స్వభావి, ఎవరితో గొడవలకు వెళ్ళాడు. ఏదైనా గొడవలు ఉన్నా కూడా సామరస్యంగా పరిష్కరించాలి అనుకుంటారు తప్ప ఎవరిని కూడా ప్రోత్సహించారని మీరు తెలుసుకోండి. అలానే ఏదైనా కేసు ఉంటే పోలీస్ స్టేషన్లోన అక్కడ ఏది ఉందో దాని ప్రకారం జరుగుతుంది, కానీ ఎవరి ప్రోద్బలంతోనే జరుగుతుందనడం మీది మంచి పద్ధతి కాదు. కాబట్టి నా పేరు సుధాకర్, నేను ఎండిఎల్ సర్పంచ్ని, ఆలూరు నియోజకవర్గం. అన్నలకి మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కొద్ది రోజుల ముందు చిన్న ఘటన జరిగింది. దీన్ని రాజకీయంగా వాడి ఈ రెండు కుటుంబాలని విడిపోవాలని స్వార్థంగా చేస్తున్నారు. ఇది మంచిది కాదు. అన్నీ కురుబ కులస్తులు అయితేనేమి, బోయలు అయితేనేమి, అన్ని బీసీ కులాలు అందరూ ఓట్లు వేసి గెలిపిస్తేనే మన నాగరాజన్న ఎంపీ అయినాడు. ఇక్కడ మన ఆదోని నియోజకవర్గం కానీ అన్ని కులాలు ఓట్లు వేస్తేనే మన పార్థసారథన్న ఎమ్మెల్యే అయినాడు బోయని. మన గుంటకల్ నియోజకవర్గం అన్ని కులాలు, కురుబ కులం, బోయ కులం అన్ని కులాలు వేస్తేనే మన గుంటకల్లో జయరామన్న ఎమ్మెల్యేగా గెలిచినాడు. అందరూ కలిసి మనం బోయ కురుబ అన్ని కులాలు కులమతం భేదం లేకుండా అన్నీ కలిసి కట్టి పని చేస్తున్నాము. అలాంటి దాంట్లో స్వార్థపరులు దీన్ని రాజకీయంగా వాడి దాన్ని మన కుటుంబాలను ఎడగొట్టాలని స్వార్థంగా వాడి మా కుటుంబాలని ఇది చేయాలని ఇది చేస్తున్నారు. ఇది మంచిది కాదు. నాగరాజన్న అన్ని కులాలకి ఎవరు పోయినా, నేను ఎన్నేతూర్లు పోయినా, నేను వాల్మీకి సమాజ వర్గం నుంచి పోయినా, ఆయన కానీ ఏ కులం మనకుండా పని చేస్తున్నాడు. అది మంచిది కాదు. ఏదన్నా కానీ నాగరాజన్న పైన అన్న పైన మీరు ఎంపీ గారి పైన ఇది చెడ్డ మాటలు నిందలేసేది మంచిది కాదని నేను ఏదన్నా సమస్యలు గ్రామంలో చిన్న సమస్యలు ఉంటాయి అని మా కుటుంబాల్లో అన్ని సమస్యలు దాన్ని కాపాడుకొని సరిదిద్దుకొని పోవాలని మేము కోరుతున్నాం. ఇది మన బీసీలు, తెలుగుదేశం పార్టీ అంటేనే మన బీసీల పార్టీ. మన బీసీలకి ఎంతో అవకాశం ఇచ్చినారు. కొన్ని ఎంపీ గారు ఎక్కడి నుంచి చిన్న స్థాయి నుంచి ఆడు పెద్దవారికి పోయి ఎంపీగా అయినాడంటే ఆయన మంచితనం చూసి జనాలు ఓట్లేసి ఎంపీ గారిని గెలిపించినారని కోరుతూ ఈ సభాముఖంగా ఇది చెప్పేది ఏమంటే నాగరాజన్న యా కులానికి యా దీనికి కులం మతం భేదం లేకుండా పనిచేస్తున్నాడు. ఈ స్వార్థపరులు మాటలు నమ్మి మన బీసీ వర్గాలు మోసపోయి ఇది చేసేది మంచిది కాదని ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలకి అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నా. బి మల్లికార్జున ఎల్లార్తి, ఆలూరు నియోజకవర్గం నుంచి నేను మాట్లాడుతున్నా. మొన్న గూడూరు మండలం పొన్నేకల్ గ్రామంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దాన్ని బేస్ చేసుకొని ఎంపీ నాగరాజన్న గారి పైన అనవసరంగా బురద జల్లుతున్నారు. వాల్మీకులు, కురువలు అన్నదమ్ముల్లాగా మెలిగినాము. అన్ని బీసీ కులాలు అన్నదమ్ముల్లాగా ఉన్నాము. అనవసరంగా దీన్ని రాద్ధాంతం చేస్తున్నారు. అది ఏదైతే ఉందో వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చూసుకొని ఇది చేస్తారు. అంతేగాని వీళ్ళు ఎంపీ గారు చేయించినారు అది ఇది అనేది తప్పు, సమంజసం కాదు. అన్నదమ్ముల్లాగా మెలుగుతున్నాం బోయళ్ళు, కురువళ్ళు అంతా. ఇప్పుడిప్పుడే అవకాశాలు దక్కుతున్నాయి బీసీలకి. దాన్ని అణగదొక్కాలని ఇతర అగ్రవర్ణ కులాల వాళ్ళు అణగదొక్కాలని ఇది చేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు అని ఈ మీడియా ముఖంగా చెప్తా ఉన్నాము. నా పేరు మల్లికార్జున, కురువ జిల్లా సంఘం అధ్యక్షుడు, ఆదోని. ఇంకొక చిన్న ఇదేమంటే నిన్ననే నంద్యాల జిల్లా శ్రీశైలం తాలూకాలో కురువ కులస్తుల్ని ఎవరో ఏదో చిన్న ఇన్సిడెంట్లో అది గొడవపడి వాళ్ళని కొట్టినారంట. దాన్ని కూడా ఖండిస్తున్నాము. ఇది ఏమన్నా ఉంటే కూర్చొని మాట్లాడుకోవాలి, కానీ అదేదో షాప్ విషయంలో, శ్రీశైలం షాప్ విషయంలో ఇది మంచి పద్ధతి కాదని దానికి కూడా మేము ఖండిస్తున్నాము. ఓకే, థ్యాంక్ యూ.